కలలో సుత్తి కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో సుత్తి యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో సుత్తి అంటే ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, మోక్ష మార్గంలో కామం, దురాశ, గర్వం మరియు మానవ స్వభావం యొక్క ఇతర ప్రతికూల ఛాయల యొక్క పెద్ద పర్వతాలు ఉంటాయి. వీటిని ఒకరి హృదయంలో మరియు ఆత్మలో విశ్వాసం, నమ్మకం మరియు జ్ఞానోదయం యొక్క దృష్టి అనే సుత్తితో విచ్ఛిన్నం చేయాలి. కలలో పెద్ద సుత్తి. పెద్ద సుత్తి కల త్వరలో మీ వద్దకు గొప్ప లేదా ప్రభావాన్ని సృష్టించే వార్తలు వస్తాయని మరియు అది జీవితాన్ని మారుస్తుందని అర్థం చేసుకుంటుంది. మీరు వదులుకోకుండా కష్టపడిన ఆ సంవత్సరాలన్నీ వృధా కాలేదని మీరు అక్షరాలా భావిస్తారు మరియు ఉపచేతన మనస్సు నుండి సానుకూల భవిష్యత్తు యొక్క సంగ్రహావలోకనం కాబట్టి ఆనందం మరియు విజయాల ద్వారాలు మీ కోసం తెరుచుకుంటాయి. కలలో చిన్న సుత్తి. మీరు కలలో ఒక చిన్న సుత్తిని చూసినప్పుడు అది మీ జీవితంలో అవగాహన మరియు అభ్యాసం యొక్క అవసరాన్ని సూచిస్తుంది. ఇక్కడ కల మీరు జీవితంలోని సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలని మరియు విజయం సాధించాలనే దృష్టితో జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటుంది. మీ జీవితం దేనికోసమో ఉద్దేశించబడింది మరియు మీరు ఈ భూమిపై జన్మించినట్లయితే, ఈ భూమిపై సృష్టికర్త మీ కోసం వదిలిపెట్టిన పెద్ద విషయానికి ఉంది. మీ కృషి మరియు పట్టుదల ద్వారా లోతుగా త్రవ్వి మీ జీవిత పెట్టెలో ఉన్నదాన్ని కనుగొనవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఇవ్వకండి మరియు చిన్న చిన్న ప్రయత్నాలు చేయకండి. మీరు అర్హులైన విజయాన్ని పొందుతారు. కలలో పెద్ద సుత్తి. కలలో పెద్ద సుత్తి కలగడం అంటే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. ఇప్పుడు మీరు మీ ప్రయత్నాలను రెట్టింపు చేయకూడదు, కానీ 3 రెట్లు పెంచుకోవాలి మరియు మీరు అక్షరాలా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నట్లు భావిస్తారు. ఉపచేతన మనస్సు నుండి అన్ని అంశాలలో కలలు కనేవారికి ఇది చాలా సానుకూల కల. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో సుత్తి కొనడం. సుత్తి కొనాలనే కల అంటే మీ మనసులో ఏదో నడుస్తోంది. అది మీరు చాలా కాలంగా చేయాలనుకుంటున్న ఆలోచన లేదా ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీలోని అగ్ని పెద్దదిగా పెరిగింది మరియు మీ ఆత్మ మరియు మనస్సును సంతృప్తిపరిచే ఆ ఒక్క పని చేయడానికి ఇది సరైన సమయం. కలలో సుత్తిని అమ్మడం. సుత్తిని అమ్ముతున్న కల అంటే మీరు మీ జీవితంలో చాలా సంతృప్తిగా మరియు సంతోషంగా ఉన్నారని అర్థం. మీరు మీ కలలన్నింటినీ సాధించారు లేదా మీరు వ్యక్తులు మరియు వస్తువులు లేకుండా జీవించడం నేర్చుకున్నారు. ఈ కలలు కనేవారి స్థిరమైన మానసిక స్థితిని చూపుతుంది. కలలో సుత్తితో దాడి చేయడం. కలలో సుత్తితో దాడి చేసినట్లు కల వస్తే అది మీకు ఒక మేల్కొలుపు అని అర్థం మరియు మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్లాలని మరియు మీకు ఏవైనా చెడు అలవాట్లు ఉంటే, మీరు వెంటనే వాటిని వదిలించుకోవాలని చెప్పే సందేశం ఉంది. కలలో విరిగిన సుత్తి. విరిగిన సుత్తి కల అంటే మీరు జీవితంలో ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటున్నారని అర్థం, కానీ దానితో ముందుకు సాగాలో లేదో మీకు ఖచ్చితంగా తెలియదు. ఆ కల మీ సహజ జ్ఞానం మరియు అంతర్దృష్టిపై విశ్వాసం ఉంచుకోవాలని మీకు ఒక సందేశం మరియు మీరు ఏ ప్రణాళిక వేసుకున్నా దానిలో విజయం సాధించడానికి అదే ఏకైక మార్గం. కలలో పాత సుత్తి. పాత సుత్తి కల అంటే మీరు జీవితాన్ని చాలా దగ్గరగా చూశారని అర్థం. జీవితంలో మీరు అనుభవించిన అనుభవం జీవితంలోని అన్ని సమస్యలను ఎదుర్కోవడానికి మరియు ఎదుర్కోవడానికి మిమ్మల్ని తగినంతగా దృఢపరిచింది. మీరు బాధ్యతాయుతమైన వ్యక్తి మరియు మీకు ఏది మంచిదో మరియు మీరు తరువాత ఏమి చేయాలో మీకు తెలుసు. దేవుని తర్వాత మీరు మీ జీవితంపై పూర్తి నియంత్రణలో ఉన్నారు. కలలో కొత్త సుత్తి. కొత్త సుత్తి కల అంటే భవిష్యత్తులో మీ కోసం ఉత్తేజకరమైన అవకాశాలు మరియు ప్రాజెక్టులు వేచి ఉన్నాయని అర్థం. కలలు కనేవారికి ఇది శుభప్రదమైన కల మరియు వారు దానిని విశ్వం నుండి సానుకూల సంకేతంగా తీసుకోవచ్చు. కలలో బంగారు సుత్తి. బంగారు సుత్తి కల అధికారం, శక్తి మరియు నాయకత్వాన్ని సూచిస్తుంది. ఈ లక్షణాల అమలు అవసరమయ్యే వ్యాపారం లేదా వృత్తిలో సంపదను సంపాదించడానికి కలలు కనేవారికి గొప్ప అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా వారి జీవితంలో కలలు కనేవారి సామర్థ్యం యొక్క శక్తివంతమైన వైపును చూపించే కల. కలలో వెండి సుత్తి. వెండి సుత్తి కలలో కనిపించడం అంటే మీరు సరైన సమయంలో సరైన పని చేస్తే మీ కీర్తి అఖండంగా పెరుగుతుందని అర్థం. దేవుని దూతలు మిమ్మల్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు మరియు మీరు వారికి ఇష్టమైన వారని వింటారు. కాబట్టి నమ్మకంగా పనులు చేయండి మరియు ఆశించిన ఫలితాలు మీకు లభిస్తాయి. కలలో వజ్ర సుత్తి. వజ్ర సుత్తి కల అంటే మీకు మీ సామర్థ్యాల గురించి తెలియదని అర్థం. ఎవరూ దాని గురించి మీకు చెప్పడం లేదు మరియు మీ ఉపచేతన మనస్సు చివరకు వజ్ర సుత్తి కలగా కనిపించడం ద్వారా మీకు ఈ సందేశాన్ని ఇస్తుంది.
కలలో ఇనుప సుత్తి. ఇనుప సుత్తి కల అంటే పోరాటం మిమ్మల్ని విచ్ఛిన్నం చేసేంత కఠినంగా మరియు కఠినంగా ఉంటుంది మరియు మీ జీవిత లక్ష్యాల నుండి మిమ్మల్ని మళ్లించేంత కఠినంగా ఉంటుంది, కానీ మీరు మీ జీవిత లక్ష్యాల పట్ల మరింత బలంగా మరియు అంకితభావంతో మారాల్సిన సమయం అది. కలలో రబ్బరు సుత్తి. రబ్బరు సుత్తి కల అంటే మీరు జీవితంలోని ప్రస్తుత దశలో బలహీనంగా మరియు దిక్కులేని అనుభూతి చెందుతున్నారని అర్థం, మరియు ఇలా అనిపించడం చాలా సాధారణం మరియు పరిస్థితి తాత్కాలికమే. అదే ఈ కల యొక్క ఏకైక సందేశం. కలలో ప్లాస్టిక్ సుత్తి. ప్లాస్టిక్ సుత్తి కల విజయం సాధించాలనే సంకల్పాన్ని సూచిస్తుంది, కానీ అవకాశాలు లేకపోవడం మరియు జీవితంలో విజయం సాధించడానికి తగినంత సంకల్ప శక్తి లేకపోవడం. ఇది మీరు వాస్తవంలో జీవించాల్సిన ఉపచేతన మనస్సు యొక్క దిగ్భ్రాంతికరమైన ద్యోతకం. కలలో సుత్తితో గాజు పగలగొట్టడం. గాజును సుత్తితో పగలగొట్టిన కల మీ అజాగ్రత్త మరియు సోమరితనం కారణంగా మీ జీవితంలోని ఒక అవకాశాన్ని కోల్పోతుందని సూచిస్తుంది. జీవితంలో దృష్టి కేంద్రీకరించండి అనేది ఈ కల ద్వారా మీకు తెలియజేయాలనుకునే ఏకైక సందేశం. కలలో సుత్తితో తలుపు తట్టడం. సుత్తితో తలుపు తట్టిన కల మీరు సాధించాలనుకునే విషయానికి వైపు మిమ్మల్ని మీరు గట్టిగా నెట్టడం ద్వారా మీ జీవితంలో ప్రభావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది. ఇది కలల ప్రపంచం ప్రకారం కలలు కనేవారికి అన్ని అంశాలలో చాలా సానుకూల సంకేతం. కలలో వేలాడుతున్న సుత్తి. కలలో తాడుతో సుత్తిని వేలాడదీస్తున్నట్లు కల వస్తే మీరు వేరొకరి జీవితంలో జోక్యం చేసుకోకుండా ఉండమని అర్థం. ఈ సందేశం చాలా బలంగా ఉంది. ఇది కలలు కనేవారి యొక్క ఉన్మాద స్వభావం గురించి చెబుతుంది. ఇది భవిష్యత్తులో వారిని కష్టమైన మరియు ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టివేస్తుంది. కలలో సుత్తి. ఒక సుత్తి కలలో వచ్చే కలను చూస్తే మీరు మీ జీవితంలోని కొన్ని మైలురాళ్లను అధిగమించి మీ జీవితంలో పెద్ద సంపదను సంపాదించుకోగలరని అర్థం. అభివృద్ధి మరియు సాధన పరంగా కలలు కనేవారికి ఇది సానుకూల కలగా పరిగణించబడుతుంది. కలలో బాల్ పీన్ సుత్తి. బాల్ పీన్ సుత్తిని చూసే కల అంటే ఎవరైనా మీ జీవితంలోకి వచ్చి దానిని ఉత్తేజకరంగా మారుస్తారని అర్థం. అతను లేదా ఆమె మీ జీవితాన్ని సానుకూల రీతిలో మారుస్తారు. కలలో పంజా సుత్తి. పంజా సుత్తి కల అంటే మీరు మీ జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన సమస్యలను మరియు పరిస్థితులను పరిష్కరించుకోగలుగుతారు. నేటి కఠినమైన ప్రపంచంలో జీవించడానికి మీకు చాలా అవసరమైన గొప్ప మరియు పనిచేసే మెదడు ఉంది. కలలో మేలెట్ సుత్తి. సుత్తి కల మిమ్మల్ని స్వతంత్రంగా మారమని చెబుతుంది. ఈ కల సందేశం ఏమిటంటే ఇతరుల నుండి దేనికి సహాయం తీసుకోకుండా మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవడం మరియు ఇతరులపై ఆధారపడటం పూర్తిగా మానేయడం. ఇది మీ జీవిత విజయ మార్గంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అత్యంత అవసరం. కలలో సుత్తిని ఫ్రేమింగ్ చేయడం. ఫోటో ఫ్రేమ్ తయారు చేయడానికి ఉపయోగించే ఫ్రేమింగ్ సుత్తి కల మీరు కీర్తి కోసం ఆరాటపడతారని మరియు జీవితంలో శ్రద్ధను ఇష్టపడతారని చెబుతుంది. మీరు ఆహారం లేకుండా జీవించవచ్చు, కానీ శ్రద్ధ లేకుండా జీవించడం మీకు చాలా కష్టం. కలలో సుత్తిని తాకండి. తాక్ సుత్తి కల అంటే మీరు జీవితంలో చాలా సులభంగా మనస్తాపం చెందుతారు మరియు కోపంగా ఉంటారు. ఈ కల యొక్క సందేశం ఏమిటంటే మిమ్మల్ని మీరు చల్లగా మరియు ప్రశాంతంగా ఉంచుకోండి, లేకుంటే మీరు మీ జీవితంలో కొంతమంది మంచి వ్యక్తులను మరియు అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కలలో రాతి పని చేసే సుత్తి. రాతి పనివారి సుత్తి కల అంటే మీరు మీ కోసం మరియు మీ కుటుంబానికి బలమైన పునాదిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సగం దూరంలో ఉన్నారు లేదా మీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. జీవితంలోని ప్రస్తుత దశలో మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. కలలో ఇత్తడి సుత్తి. ఇత్తడి సుత్తి కల అంటే మీరు జీవితంలో ఇతరులతో కలవడానికి ఇష్టపడరని మరియు మీరు జీవితంలో అంతర్ముఖ వ్యక్తి అని అర్థం. ఈ కల సందేశం జీవితంలో సామాజికంగా మారడం మరియు కొత్త స్నేహితులను సంపాదించడం. కలలో బుష్ సుత్తి. కలలో కనిపించే బుష్ సుత్తి కలలు కనేవారి దాగి ఉన్న మరియు మర్మమైన స్వభావాన్ని వివరిస్తుంది. ఇక్కడ కలలు కనేవాడు చాలా విషయాలను రహస్యంగా ఉంచుతున్నాడు. అవి గతంలో జరిగిన కొన్ని చెడు సంఘటనలు కావచ్చు లేదా ఇతరుల ముందు వారిని చెడు వెలుగులోకి తెచ్చే కొన్ని రహస్యాలు కావచ్చు. కలలో పిటాన్ సుత్తి. పిటన్ సుత్తి కల కలలు కనేవారి జీవితంలో అంతా సరిగ్గా జరగడం లేదని సూచిస్తుంది. కలలు కనేవారు తమ జీవితంలో కుటుంబం లేదా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కలలు కనేవారు తమ సమస్యలకు పరిష్కారాలను కనుగొని తమ జీవితంలో ముందుకు సాగాలి. కలలో పవర్ సుత్తి. శక్తి సుత్తి కల అనేది కలలు కనేవారి యొక్క ప్రభావవంతమైన స్వభావాన్ని వివరిస్తుంది. వారు తమ స్వంత ఒప్పించే స్వభావంతో విషయాలను తమకు అనుకూలంగా మలచుకోగలరు. ఇది కలలు కనేవారి జీవితంలో చాలా సానుకూల అంశం. కలలో కమ్మరి సుత్తి.
కమ్మరి సుత్తి కల అంటే కలలు కనే వ్యక్తి తన జీవితంలో గర్వంతో ఎగురుతున్నారని మరియు వారు తమ నిజమైన జీవిత విలువలను మరచిపోయారని మరియు వారు గర్వంతో దురుసుగా ప్రవర్తించడం మానేయకపోతే వారి జీవిత ర్యాంకింగ్స్ లో పెద్ద పతనాన్ని చూస్తారు. కలలో గోల్డ్ స్మిత్ సుత్తి. స్వర్ణకారుడి సుత్తి కల అంటే మీరు జీవితంలోని సంక్లిష్ట సమస్యలను చాలా తెలివిగా మరియు ఓపికగా పరిష్కరించుకోవాలి. అదే ఈ కల యొక్క స్పష్టమైన సందేశం. కలలో రాతి సుత్తి. రాతి సుత్తి కలలో వస్తే మీరు నాడీ విచ్ఛిన్నం అంచున ఉన్నారని అర్థం. జీవితంలోని ఈ దశలో మీరు విరామం తీసుకోవాలి లేదా ఒక చిన్న సెలవు తీసుకోవాలి మరియు మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి. కలలో సుత్తి పీన్. సుత్తి పీన్ కల అంటే మీరు వివాదాలకు లేదా ఏదైనా వివాదంలో చిక్కుకున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎందుకంటే అది మీ తలనొప్పిని పెంచుతుంది. కలలో సుత్తి ఐహోల్. సుత్తి కంటి రంధ్రం కల అంటే మీరు విజయ మార్గానికి వ్యతిరేక దిశలో ఉన్న విషయాలలో పాల్గొంటున్నారని లేదా మీ జీవితంలో ఎక్కడికి తీసుకెళ్లని మార్గాన్ని ఎంచుకున్నారని అర్థం. కలలో విరిగిన సుత్తి హ్యాండిల్. విరిగిన సుత్తి పిడి కలలో కనిపిస్తే మీరు జీవితంలో నిస్సహాయంగా మరియు చిక్కుకున్నట్లు భావిస్తారు. జీవితంలో ముఖ్యమైనదేమీ చేయనట్లు మీరు భావిస్తున్నారు. కలలో సుత్తి ముఖం. సుత్తి ముఖం కలలో కనిపించడం అంటే మీరు భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన మరియు అలసిపోయే సమస్యలో చిక్కుకోవచ్చు. ఇది ఉపచేతన మనస్సు నుండి ఈ కల యొక్క ఏకైక వివరణ. కలలో ఎవరినైనా సుత్తితో కొట్టడం. సుత్తితో ఎవరినైనా కొట్టాలని కలలు కనడం అంటే మీ ఆధిపత్య స్వభావం మరియు వైఖరి కారణంగా మీరు మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కొంచెం తెలివిగలవారు కాబట్టి దూకుడుగా ఉండటం మానేయండి. కలలో ఎవరో మిమ్మల్ని సుత్తితో కొడుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని కొడుతున్నట్లు కలలో కనిపిస్తే మీరు వారికి మీ జీవితాన్ని ఆధిపత్యం చేయడానికి అతి తక్కువ అవకాశం ఇచ్చినా వారు మీ నుండి అనవసరంగా ప్రయోజనం పొందుతారని అర్థం. మీ జీవితంలో జాగ్రత్తగా ఉండండి మరియు అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీరు మీ జీవితంలో బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. కలలో సుత్తి మరియు మేకు. సుత్తి సహాయంతో గోరు కొట్టే కలలు కనేవారికి జీవితంలో ఏకాగ్రత లోపించిందని మరియు వారు జీవితంలోని కొన్ని చిన్న కానీ ముఖ్యమైన అంశాలను విస్మరిస్తున్నారని సూచిస్తుంది. ఇవి వాస్తవానికి జీవితాన్ని మారుస్తాయి మరియు కలలు కనేవారి జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తాయి. కలలో పడుతున్న సుత్తి. కలలో సుత్తి పడటం అంటే కలలు కనేవారి జీవితంలో పరిస్థితి అదుపు తప్పుతుందని అర్థం. కలలు కనేవాడు జీవితంలో వదులుకునే అంచున ఉన్నాడు. ఇది ఈ కల యొక్క స్పష్టమైన వివరణ. కానీ వాస్తవానికి పరిస్థితి ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. అది కలలు కనేవారి ద్వారా సృష్టించబడిన నిర్మాణం. కలలో సుత్తిని తయారు చేయడం. కలలో సుత్తిని సమీకరించడం లేదా తయారు చేయడం అంటే మీరు జీవితంపై చాలా ఆశతో ఉంటారు మరియు మీ జీవితంలో మీరు ఎప్పుడూ సులభంగా వదులుకోరు. ఇది కలలు కనేవారి సానుకూల వైపును చూపుతుంది. కలలో సుత్తిని నకిలీ చేయడం. సుత్తిని తయారు చేయాలనే కల అంటే చాలా కాలంగా మీరు అడుగుతున్న జీవిత సమాధానాలను నెమ్మదిగా పొందడం. ఇది మీ సమాధానాలు ఒక్కొక్కటిగా బయటపడతాయని మరియు మీరు విశ్వంపై విశ్వాసం ఉంచుకోవాలని సంకేతాన్ని ఇస్తున్న కల. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.